ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మహిళలే నిన్న ఆపరేషన్కి సంబంధించి కూడా మొత్తం కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం రిటైర్డ్ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిన్న మొత్తం కూడా ఆపరేషన్ కూడా ఇద్దరు మహిళలు దీని ముందుని నడిపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దీని మీద మీరేం మాట్లాడతారు? ఆపరేషన్ సింధూర్ అన్నది మహిళలకే అంటే మహిళలకి జరిగిన అన్యాయమే కాకుండా మన దేశానికి కొన్ని ఏళ్ళ తడబడి టెర్రరిజం అన్నది ఇంపాక్ట్ చేస్తుంది. సో దానికి మనం సరైన సమాధానం ఇవ్వటానికి ఆపరేషన్ సింధూర్ అన్నది జరిగింది. ఇది ఒక యుద్ధం కాకుండా టెర్రరిజంని అంతం చేయడానికి జరిగిన ప్రక్రియ. అండ్ ముఖ్యంగా మహిళలని ఫోర్ ఫ్రంట్లో పెట్టడానికి కారణం చాలా ఉండొచ్చు, కానీ పురుషులే కాకుండా మహిళలు కూడా సమాధానం ఇవ్వగలరు అని ఒక మహిళల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి చూపించడం అన్నది చాలా 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 గర్వించదగ్గ విషయం. పహల్గామ్లో జరిగిన దాడి విషయానికి వస్తే భార్యల కళ్ళెదుటే భర్తల్ని చంపిన సిచ్యువేషన్. సో ఇది వాళ్ళకి ఒక చిన్న కానుకలాగా అని చెప్పొచ్చా? అంటే మహిళల్ని ముందు పెట్టేసి అదేవిధంగా ఎవరైతే చనిపోయారో మహిళలకి ఇది ఒక చిన్న కానుకలాగా ఇచ్చారని చెప్పుకోవచ్చా? ఆ అటాక్ అన్నది కమ్యూనల్ ఇష్యూస్ని పెంచడానికి జరిగినట్టు చేసినట్టు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కమ్యూనల్ ఇష్యూస్ని హైలైట్ చేయకుండా మా భర్తలకి జరిగిన అన్యాయంకి మాకు జస్టిస్ కావాలన్నది వాళ్ళు కోరారు. సో ఆ జస్టిస్ వాళ్ళకి అందించడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఐ వుడ్ సే అ సక్సెస్ఫుల్ ఆపరేషన్. అండ్ దానికి జవాబుగా ఏదైతే రాబోతున్నదో దానికి కూడా ఐఎమ్ వెరీ షూర్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ నెక్స్ట్. మీరు మహిళల విషయానికి వస్తే ముఖ్యంగా అంటే చాలా వరకు కూడా ప్రాధాన్యత అనేది పురుషులకి ఎక్కువగా ఉంటుంది, మహిళలకు అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఏ విధంగా దీనిలోకి వచ్చారు? మీరు ఎలాంటి సవాళ్ళు దీనిలో ఎదుర్కోవడం జరిగింది? నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్స్ ఏవైతే మన దేశంలో ఉన్నాయో అందులో ఓన్లీ పురుషులే చేరగలరు అని ఉండేది 2018-19 వరకు. దాని తర్వాత చాలా పెద్ద మార్పు వచ్చి ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్స్లో కూడా అమ్మాయిలు యాజ్ ఎర్లీ యాజ్ 6th స్టాండర్డ్ నుంచి చేరచ్చు. అండ్ ఇండియన్ నేవీకి వస్తే గోయింగ్ ఆన్ బోర్డ్ వార్షిప్స్ ఇస్ కన్సిడర్డ్ అ కాంబాటెంట్ రోల్. సో ఇంతకుముందు అది ఉండేది కాదు, కానీ ఫ్రమ్ 2017-18 విమెన్ హ్యావ్ స్టార్టెడ్ గోయింగ్ పోస్టెడ్ ఆన్ బోర్డ్ వార్షిప్స్. సో అలా ఒక ఎవల్యూషన్ అన్నది నా 10 years సర్వీస్ కెరియర్లో నేను చూశాను. నేను ఉన్న యూనిట్లో మోస్ట్లీ నేను ఒక్కదాన్నే మహిళా అధికారిగా ఉండేదాన్ని. ఇప్పుడు అదే చోట్ల నాట్ అ big impact, but there is a significant presence of women. And అది మన త్రిదళాలే కావచ్చు, మన గవర్నమెంటే కావచ్చు, మహిళల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఆపరేషన్స్ వాళ్ళతో లీడ్ చేయించటం కాకపోయినా వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో అది చాలా ఇట్స్ అ వెరీ క్రెడిబుల్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. మీరు ఉన్న టైంలో కావచ్చు, టైం పీరియడ్లో కావచ్చు, మీరు అచీవ్ చేసిన గోల్స్ ఏంటి? అంటే మీకు సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఏమైనా చూడడం జరిగిందా? సో నేను నేవీ 2011లో చేరాను. నా ప్రైమరీ వర్క్ నేవీలో డిజైనింగ్, రిపేరింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ ద వేరియస్ వార్షిప్స్ అండ్ సబ్మరీన్స్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. సో ఆ పని చేస్తుండగా ఏమవుతుందంటే నా బేసిక్ పని షిప్స్ని రిపేర్ చేయటం అది ఉండేది. కానీ అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. లైక్ మహిళలకి ఎక్స్క్లూజివ్గా వాష్రూమ్స్ ఉండేవి కావు. షిప్లో పోస్ట్ అయ్యి ఉన్న వాళ్ళు మెయిన్లీ పురుషులు ఉండేవాళ్ళు. సో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండేవి. కానీ మా పోస్ట్లో వచ్చిన అధికారం వల్ల మేము ఇబ్బందుల్ని ఎదుర్కోగలిగాము, మాకున్న ఇష్యూస్ని చెప్పగలిగాము. ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే మహిళలు లేకపోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో ఆర్గనైజేషన్స్ కూడా తెలియదు. సో అది మనం చెప్పటం వల్లే తెలిసింది. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే దే ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ వేర్
దే వాళ్ళకున్న ఒపీనియన్స్, వాళ్ళకున్న కేపబిలిటీస్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ అన్నది వాళ్ళకి అవైలబుల్ ఉంది. నేవీలో పనిచేస్తుండగా షిప్ రిపేర్ అండ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండంగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది టు గో ఆన్ అ రౌండ్ ద వరల్డ్ వాయేజ్. సో మేము 6 మహిళా అధికారులం 2017లో ఒక రౌండ్ ద వరల్డ్ ఎక్స్పెడిషన్కి వెళ్ళాము ఆన్ అ సెయిల్ బోట్. సో అది మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక ఆల్ విమెన్ మిలిటరీ క్రూ అన్నది రౌండ్ ద వరల్డ్ సర్కమ్ నావిగేషన్ చేసింది. సో ఈ సర్కమ్ నావిగేషన్లో చాలా ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పెడిషన్. సో ఆ సర్కమ్ నావిగేషన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయటం వల్ల మాకు దేశం గవర్నమెంట్ నుంచి, మా ఇండియన్ నేవీ నుంచి చాలా బిరుదులు అందుకున్నాము. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ విమెన్ ఆఫీసర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు బీ అవార్డెడ్ అ గ్యాలంటరీ మెడల్. And also I was awarded Nari Shakti Puraskar in the year 2018. ఇంకా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్, ఏదైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయటం వల్ల బిరుదులు అందుకుంటాం, అలా మన దేశంలో చాలా బిరుదులు అందుకున్నాం. అదే ఇంకొకటి ఏంటంటే అప్పటికి 2018లో మనం చూస్తే ద థీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ వాజ్ నారీ శక్తి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ మన భారతీయ త్రిదళాలలో ఉమెన్ రావటం అన్నది అది ఇంకా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మోస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్ అగ్నివీర్ స్కీమ్ వచ్చింది. సో దానివల్ల ఆల్దో ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మెన్ ఆర్ విమెన్ జాయిన్ అయ్యి ముందు ఏదైతే ఉందో ఓన్లీ ఆఫీసర్స్గా జాయిన్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు అండర్ ద డెక్స్ రోల్ అంటాము, సెయిలర్స్గా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా ఇండియన్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఐ థింక్ 1 or 2 బ్యాచెస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యాయి ఆల్ 3 సర్వీసెస్లో. అండ్ ఫీడ్బ్యాక్ అన్నది చాలా బాగా ఉంది. అండ్ సో ఈ అగ్నివీర్ స్కీమ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. సో ఇది ఇట్స్ ఆల్ బేసికలీ ఏ వర్కింగ్ స్ట్రీమ్లో అయినా మహిళలు వస్తే అదొక డైవర్సిటీ అన్నది వస్తుంది. సో దానివల్లే మన దేశం ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, ఏ డెవలపింగ్ కంట్రీదైనా ప్రోగ్రెస్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ డైవర్సిటీ ఇన్ ద వర్క్ స్ట్రీమ్స్ దట్ దే హ్యావ్. సో అదొక చాలా పెద్ద అడుగు అయ్యింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మేము ఆపరేషన్ సింధూర్ తర్వాత మహిళలకి ప్రాధాన్యత అనేది పెరిగింది. అది సైన్యం విషయానికి అంటే త్రివిధ దళాల విషయానికి వస్తే కనిపిస్తుంది. సో ఇప్పుడున్న రోజుల్లో అంటే రానున్న రోజుల్లో ఈ ప్రాధాన్యత అనేది పెరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ మహిళల్ని ముందు పెట్టి ఆ సింధూర్లో జరిగిన ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో దానివల్ల తప్పకుండా రానున్న రోజుల్లో మహిళలకి త్రిదళాలలో అవకాశం ఇంకా పెరుగుతుంది. మనం ఆ ఆపరేషన్లో 2 ఆఫీసర్స్ని చూసి చాలా బాగా విమెన్ ఆఫీసర్స్ చెప్పారనుకున్నాము. అలానే మన పిల్లలు కూడా మన ఇంట్లో ఉన్న అమ్మాయిలు కూడా ఎందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్ళకూడదు అని అదొక అవకాశం వస్తుంది. సో మీ పిల్లలు ఎవరైతే if they want to serve the country and they want to work for the country, మన దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయటం కంటే ఇంకా వేరే ఆపర్చునిటీ ఉండదు దట్ యూ గెట్ టు డైరెక్ట్లీ వర్క్ ఫర్ యువర్ కంట్రీ. మీరు మహిళలకి జాయిన్ అవ్వడం కోసం కావచ్చు, ఈ త్రివిధ దళాల విషయానికి వస్తే ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? ఆర్మ్డ్ ఫోర్సెసే కాకుండా ఏ వర్క్ స్ట్రీమ్లో పనిచేసినా ఇప్పుడు ఎక్కడైనా అనిపించవచ్చు పురుషులు ఉండటం వల్ల మహిళలకి ఆపర్చునిటీస్ లేవేమో, మనకి మాట్లాడే అవకాశం లేదేమో అని. కానీ ఎక్కడైతే మన షెల్లో నుంచి బయటికి రావాలి. మనం ఏంటంటే ఆడవాళ్ళమని స్పెసిఫిక్ వర్క్కి ఈ రంగానికే మనం పనిచేయచ్చు. నేను టెక్నికల్లే పనిచేయచ్చు, లేకపోతే మేబీ టీచింగ్ స్ట్రీమ్లోనే పనిచేయచ్చు అని మన కేపబిలిటీస్ని మనం లిమిట్ చేసుకోకూడదు. మనకున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వినియోగించుకోవాలి. తర్వాత
మనకి ఉన్న అవకాశం మనకి రానప్పుడు మన గొంతు లేపి అది చెప్పాలి. సో అప్పుడే మనకి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో మనకి దొరికే అవకాశం ఉంటుంది. మీకేం కావాలో మీరు అడగలేనప్పుడు అది మీకు వచ్చే అవకాశం ఉండదు. ఓకే, జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మన దేశం కోసం మనం పనిచేస్తున్నాం అనే అవకాశం వస్తే అదే ఒక గొప్ప విషయము. సో డెఫినెట్గా దేశం కోసం పనిచేసే అవకాశం వస్తుంది కాబట్టి తప్పకుండా జాయిన్ అవ్వాలి. ఒకవేళ అవ్వాలనుకుని మీ ఫ్యామిలీ ఎవరైనా ఇబ్బంది పడితే మీరు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో జరిగిన వీడియోని మన విమెన్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. లైక్ నేవీ నుంచి 2 మహిళా అధికారులు సేమ్ మేము వెళ్ళిన ప్రపంచయానంలో వాళ్ళు కూడా 2 వెళ్ళారు. ఇప్పుడు త్వరలోనే ఇండియాకి రాబోతున్నారు. చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు ముందు అడుగు వేస్తేనే మీకు ఆ ఆపర్చునిటీ అన్నది దొరుకుతుంది. ఇంకొక విషయానికి వస్తాం మ్యామ్, మహిళలకు సంబంధించి రిక్వైర్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఇది పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోని బట్టి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా దేశం నుంచి మనకు పిలుపు అనేది వస్తుంది. ఆర్మీకి సంబంధించి కావచ్చు, 3 వింగ్స్కి సంబంధించి కావచ్చు. సో దీని మీద మీరేం మాట్లాడతారు? రిక్వైర్మెంట్కి సంబంధించి పెంచితే బాగుంటుందని చెప్పేసి మీరు మాట్లాడతారా? యాక్చువల్లీ నంబర్స్ ఇంకా పెంచే అవకాశం ఉంది డెఫినెట్లీ. ఇప్పుడు వేరే దళాలతో కంపేర్ చేస్తే, వేరే వర్క్ స్ట్రీమ్స్తో కంపేర్ చేస్తే విమెన్ అన్నది త్రివిధ దళాలలో చాలా తక్కువ ఉన్నారు. సో దాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే వర్క్ స్ట్రీమ్స్ ఎవరైతే ప్రతి బ్రాంచ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మహిళలు చేరే అవకాశం ఇంకా ఉంది. సో కానీ ఆ డెసిషన్ ఏదైతే ఉందో మనం డెమాన్స్ట్రేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేవీలో నేను చేరి ఒక స్ట్రీమ్లో ఐ గాట్ అ గ్యాలంటరీ మెడల్ అదంతా దొరకటం వల్ల అప్పుడు మా పై అధికారులకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఈ పనులు కూడా ఎక్స్పోజర్ చేయొచ్చు అని. సో అట్లా మనం చేరిన తర్వాత మన పైన వాళ్ళకి, మన తోటి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే దానివల్ల ద నంబర్స్ అండ్ ద స్కిల్ సెట్ అది పెరుగుతుంది. సో అది ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది నేను చెప్పింది ఒకటి మాత్రమే. సో మనం చేసిన దాన్ని బట్టి మనకి ఇంకా పని ఎక్కువ దొరుకుతుందో లేదో అన్నది ఉంటుంది. సో నంబర్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు అ జెండర్, ఇట్ ఈస్ బేసికల్లీ డ్రివెన్ విత్ ద స్కిల్ సెట్ దట్ ఈస్ డెలివర్డ్. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మహిళలే ఫోర్ ఫ్రంట్లో ఉండి నడిపించారు కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు అనేవి ఇంకా చాలా రాబోతున్నాయి, వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి కనబడుతున్నాయి. సో ఇందులోనూ కూడా మహిళల పాత్ర అనేది ఉంటుందని అనుకుంటున్నారా? ఉంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఇప్పుడు త్రివిధ దళాలలో చాలా ఏరియాస్లో మహిళలు అనేది పనిచేస్తున్నారు. హెలికాప్టర్ పైలట్స్ ఉన్నారు, లాజిస్టిక్స్ అంటే యుద్ధానికి వెళ్ళే యోధులకి సామాన్లు, ఫుడ్ అందించటం, మెడికల్ ఎయిడ్, డాక్టర్స్ ఉన్నారు. ఫ్రంట్ లైన్లో ఏదైతే మన అమ్యునిషన్ ఉందో దాన్ని రన్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. సో నేను చెప్పేది ప్రతి ఆపరేషన్లో మహిళల ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నది బయట పెట్టలేకపోతున్నారు కాబట్టి మనకి అంత క్లియర్గా తెలియదు ఎవరు ఎంతమంది ఎక్కడ ఉన్నారో. బట్ తప్పకుండా ప్రతి రంగంలో మహిళలు ఉండటం వల్ల వాళ్ళ ప్రెజెన్స్ అండ్ ప్రాధాన్యత తప్పకుండా వచ్చిన రోజుల్లో మనకి ఇంకా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మహిళలకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి, అయితే రానున్న రోజుల్లో కూడా మహిళలకి ఈ విధంగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మహిళలు కూడా ఈ త్రివిధ దళాల్లో కూడా చేరే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.